ట్రంప్ సర్కార్లో అంతర్యుద్ధం, చైనా కౌంటర్ వ్యూహం. ట్రంప్ తర్వాత ఆయన రక్షణ మంత్రి హెగ్జిత్, వీళ్ళిద్దరూ యుద్ధం చేశారు. ట్రంప్ చాలా రెచ్చిపోయి చిందులు తొక్కాడు తన రక్షణ మంత్రి మీద అని వాషింగ్టన్ పోస్ట్ స్టోరీ బయటపెట్టింది. నిజంగా ఆశ్చర్యంగా, అంటే అంత అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి అంత అధినేత అయితే ఆయన కూడా నేరుగా తనకు రక్షణ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద అంత ఆగ్రహం వెలిబుచ్చాల్సిన ఒక పరిస్థితి రావటం, అది మీడియాకు కూడా రావటం. ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ పత్రికలు, గల్ఫ్ పత్రికలు, అరబ్ అన్నీ దీన్ని చాలా విస్తారంగా వార్తలు ఇస్తున్నాయి. మనం నిన్న మాట్లాడాం వర్మ, ఏదో గత్యంతరాల గాల్లో పోయిన పేలపిండి కృష్ణార్పణం అన్నట్టుగా ఇంకెట్లాగూ కుదరట్లేదు కాబట్టి యుద్ధం ఒక అడుగు వెనక్కేస్తూ ఇదేదో శాంతి కోసం చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు ట్రంప్. కానీ అసలు రహస్యం వేరే ఉందని ట్రంప్ చెప్పిన ప్రకటన ఒకటి ఈ రోజు కూడా పత్రికల్లో మనకు కనిపిస్తుంది. ఏమనంటే, ఐ డోంట్ వాంట్ టు కిల్ పీపుల్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ ఫర్ పీస్ అన్నాడంట. ఎవడన్నా ఎలా నవ్వాలండి? ఆయనకు ప్రజలను చంపడం ఇష్టం ఉండదంట. సార్, ఈరోజు ఆగస్టు 6వ తేదీ ప్రపంచంలో చివరి అణ్వస్త్ర ప్రయోగం హిరోషిమా మీద జరిగినటువంటి రోజు కూడా ఈరోజు చాలా మారణ హోమాన్ని మానవాళి చూసింది. అది చేసింది కూడా అమెరికానే. ఇప్పుడు అణ్వాయుధాలు, అణ్వస్త్రాల గురించి వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారో మనకు తెలుసు. ట్రంప్ ఇంకా బాగా తెలుసు మనకు, తాజా కాబట్టి. అలాంటి ట్రంప్ తనేదో శాంతి కోసం నేను దీనికి సిద్ధపడ్డానని చెప్తే అది ఎలాగో జరగట్లేదు, ఇరాన్ ఒప్పుకోవట్లేదు. కానీ ఈ హెగ్జిట్తో సమస్య ఏమొచ్చిందంటే, ట్రంప్ క్యాంప్ డేవిడ్ అని అక్కడ అధ్యక్షుడు విడిది, అది ఆ విడిదిలో ఆయన మకాం చేస్తుంటాడు. అనేక ఒప్పందాలకు కూడా క్యాంప్ డేవిడ్ ఒప్పందం అని పేరు ఉంటుంది. అందుకే అక్కడ ఆయన ఆగ్రహోదగ్గుడు ఏమని, మన మిసైల్స్ అన్నీ అయిపోతున్నాయి, మన ఆయుధ బలం నిండుకుంటుందని నాకు ఎందుకు చెప్పలేదు, నాకు చెప్పుంటే నేను ముందు జాగ్రత్త పడి ఏదో ఒకటిని చేసి ఉండేవాడిని కదా అని ఆయన చాలా తిట్టి చాలా రెచ్చిపోయాడంట. ఆ తర్వాత ఒకరిద్దరు అధికారులు వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఆయన ఏమాత్రం సర్దుబాటు చేసుకోలేదు. అది అయిన తర్వాత లేదండి మేము చెప్పామంటారు వీళ్ళు. అంటే దుస్సాహసం చేశాడు ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ దాడి కాకుండా తన ప్రజల్లో రేటింగ్ పడిపోవటం కాదు, రక్షణ మంత్రి అడ్డం తిరుగుతున్న ఒక పరిస్థితి, అది అంత మీడియాకు కూడా ఎక్కుతున్న పరిస్థితి మనకు ట్రంప్ దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు రక్షణ నిపుణులు చెప్పే మాట ఏంటంటే, ఆయుధాలు అయిపోయి ఇరాన్లో యుద్ధం ఆపటం కాదు, కొన్ని సంవత్సరాల పాటు భారీ యుద్ధాలు చేయాలంటే ఆయుధాలు సమకూర్చుకోవడం, ముఖ్యంగా మిసైల్స్ రకరకాల పెద్ద సమస్యగా ఉంది, వ్యూహాత్మకంగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కథనం. ఇది చాలా సంచలనం కలిగిస్తుంది అంతర్జాతీయంగా. రెండో, ట్రంప్ అంతకంతగా గ్రిప్ కోల్పోతున్నాడు తన అడ్మినిస్ట్రేషన్ మీద అనేది కూడా వస్తుంది. దాంతో వెంటనే మరికొందరు అధికారులు వచ్చి లేదు మేము అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాము, ప్రెసిడెంట్ అలా ఏం చెప్పలేదు, ఆయనకు హెగ్జిట్ మీద చాలా విశ్వాసం అని కవరప్ ఆపరేషన్ అది కూడా మొదలు పెట్టారు. బట్ విషయాలు మటుకు అక్కడికి చేరాయి. సో ఇలాంటి సమయంలో మిగతా వాళ్ళు కూడా బిగించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇరాన్ ఒమన్తో ఒప్పందం చేసేసుకుంది, హార్మోజులో మేం కలిసి వ్యవహరిస్తాం ట్రంప్ ఏదైనా కానీ. ఒమన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్తో ఒప్పందానికి వస్తాయని. మూడో వైపున చైనా అమెరికా మీద తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆంక్షలు అంటే మా మీద మీరు టారిఫ్లు వేస్తున్నారు, మామూలు చాలా రకాలుగా. సెప్టెంబర్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికాకు పోతున్నారు. సెప్టెంబర్లో మీరు పోతున్నప్పుడు ఆగస్టులో ఇవన్నీ పెడితే ఇబ్బంది వస్తుందేమో అని కొంతమంది చెప్పినప్పటికీ సమస్య ఏం లేదు. ప్రపంచంలో ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ హార్మోజ్లో చెలగాటమాడుకుంటూ పైగా భారత్ మీద మా మీద టారిఫ్లు విపరీతంగా పెంచుతున్నప్పుడు మేము ఎలా ఒప్పుకుంటామని, ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ ఎగుమతి మీద చైనా ఇప్పుడు ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు చాలాసార్లు అమెరికా నుంచి అని మన వాళ్ళు తెచ్చే వస్తువుల మీద మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది, అది మనకందరికీ తెలుసు. అది వాటి ఒరిజినల్ పార్ట్స్ ఫస్ట్ కీలకమైన భాగాలు చైనా నుంచి వస్తాయి. చైనా బిగిస్తోంది ఇప్పుడు అమెరికాకు సంబంధించిన సరఫరాల మీద, చైనా కూడా బిగిస్తోంది. కాబట్టి ట్రంప్ చిందులు ఇంకా పెరిగే అవకాశం ఒకటి కనిపిస్తుంది. రెండోది, ఇరాన్ పట్టు పెరిగి అమెరికాను కాస్త నిలవరించేది ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇజ్రాయిల్ ట్రంప్ మాటలతో మాకేం సంబంధం లేదని ఒక ప్రకటన చేసింది. గాజాలో మేము అనుకున్నది చేస్తాం కానీ ట్రంప్ మాటలు మేమేమీ ఆమోదించబోట్లేదు. వీఆర్ నాట్ కమిటెడ్ టు వాట్ ఎవర్ అగ్రిమెంట్స్
ఆర్ కామెంట్స్ ట్రంప్ మేక్ అని ఇజ్రాయెల్ కూడా ఒక ప్రకటన చేసింది. సో పూర్తి ఏకాకితనము, ఒక అసహాయం అనలేమనుకోండి అమెరికా అధ్యక్షుడు, కానీ చాలా ఇబ్బందికరమైన ఇరకాట పరిస్థితిలో మటుకు పడిపోతున్న మాట నిజం. ఈ సమయంలో ఒక $1.5 కోట్ల సైనిక బడ్జెట్ ఎలాగైనా కానీ ఆమోదింప చేసుకోవాలి సెనేట్లో అని తంటాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తరగతి స్టేషన్ టు 9 న్యూస్.